ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కండిషన్. అలాగే పళనిస్వామి డిప్యూటీ సీఎంకి కూడా అంగీకరించేసట. అయితే పళనిస్వామికి ఏంటంటే ఆయన సీటు కింద నిప్పు పెట్టడానికి అవతల పక్క షణ్ముగన్ రెడీగా ఉన్నాడు, 35 మంది ఎమ్మెల్యేలను తీసుకొని టీవీకి వెళ్ళటానికి. ఇవన్నీ కూడా స్థానికంగా తమిళనాడు మీడియాలో వస్తున్న కథనాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. తన పొరపాటు తన తప్పు తెలియకుండా లేకుండా అనవసరంగా బీజేపీ ఈ ఊబిలో చిక్కుకుపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ వ్యవస్థ అనగానే అది బీజేపీ కంట్రోల్ చేస్తుందనే మనం అందరూ భావిస్తారు కదా. ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. అఫ్కోర్స్ ఇందులో బీజేపీ ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఏంటంటే, విజయ్ తనకున్నటువంటి యాక్చువల్లీ ఆయనకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది, 108 స్థానాలు గెలిచారు. అందులో అఫ్కోర్స్ 2 స్థానాల్లో విజయ్ గెలిచాడు కాబట్టి టాలీ అసెంబ్లీలో టాలీ 107 టీవీకేకి సంబంధించి. కానీ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఆయన న్యాచురల్గానే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక టెక్నికల్గా కొన్ని విషయాలు చెప్తుంటే అనిపిస్తుంది ఏంటంటే, పొలిటికల్లీ ఆయన ఏం చేశాడంటే అవసరం లేని ఒక విషయాన్ని ఫస్ట్ బయటకు తీసుకొచ్చాడు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీతో తన పొత్తు లేదా 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడము, దీనికి తీసుకొచ్చాడు. అదే టైంలో అటు ఏడీఎంకే డిఎంకేలు రెండూ కలిసి తెర వెనక మంతనాలు జరుపుతున్నాయన్న వార్తా కథనం రావడం. సో దీంతో ఈ రెండిటి మధ్య ఇవన్నీ ఆలోచించుకొని టీవీకే విజయ్ ఏం చేశాడంటే 107 + 5 112 సీట్స్ 112 మంది సభ్యుల బలం ఉంది అని గవర్నర్ను వెళ్ళి కలిశారు. అసలు మెజారిటీ బలం ఎంత ఏంటి ఇవన్నీ అక్కర్లేదు నిజానికి మాట్లాడితే. ఆయన అంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే పొలిటికల్ అంశాల్లో ఆయన కామ్గా ఉంటే గవర్నర్ మీద ఎక్కువ అది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. అంటే గవర్నర్ ఎంతోసేపు ఆ గవర్నమెంట్ లేకుండా, అంటే ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేయకుండా ఉండలేరు. సో గవర్నర్ ఎవరికొకరికి పిలవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఒక ఆప్షన్ లేకుండా చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. సో నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, దీంట్లో 2 ఉంటాయి, టెక్నికాలిటీస్ చూడదామా లేకపోతే నిజంగానే నైతికత చూద్దామా అని అంటే కనుక, నైతికంగా విజయ్ ప్రభుత్వం ఫామ్ చేసుకునే అవకాశం విజయ్ కల్పించాలి. నైతికంగా నేను అదే అంటున్నాను. కర్ణాటకలో యడ్యూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 2nd పొజిషన్లో ఉంది, అండ్ ఇంకోవైపు జేడీఎస్ ఉంది. కాంగ్రెస్ జేడీఎస్ కలుస్తాయి అనుకుంటున్నటువంటి టైంలో అసలు యాక్చువల్లీ ఫస్ట్ యడ్యూరప్పని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిచి గవర్నర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోమన్నారు, ఫ్లోర్ టెస్ట్ చేయమన్నారు. ఫ్లోర్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు, అది వేరే విషయం. ఆయన ఫ్లోర్ టెస్ట్లో ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ హార్స్ ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఆపడం అనేది గవర్నర్ మరి ఆయనకు డిస్క్రిషన్ ఉంటుంది కాబట్టి, నిన్న రాత్రి అర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఫోన్ కాల్లో వస్తే ఈయన యువర్ ఎక్సలెన్సీ అని చెప్పి ఈయన కూడా అడిగారు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే, నేనేం తలలు లెక్క పెట్టను, రాజ్భవన్లో పేర్లు ఇమ్మన్నాను అంతే, ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లోనే ఆయన చేసుకోవచ్చు అని చెప్తూనే. మరి ఒకవేళ ఈయన ఇంకో ప్రశ్న వేశారు, 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఏం చేస్తారంటే, దెన్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ది అదర్ ఆప్షన్స్ అన్నారు. అదర్ ఆప్షన్స్ ఏంటి? రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటం. వై డిడ్ హ్యాస్ ఇండికేట్ లైక్ దట్ అనేది ఇప్పుడు ప్రశ్న. అనవసరంగా అసలు గవర్నర్ సహజంగా ఫోన్ కాల్లోకి రావటమే అరుదు, సంప్రదాయాలకు దానికి చట్టం లేకపోవచ్చు కానీ సంప్రదాయం అయితే లేదు. గవర్నర్ వచ్చి మీడియాతో మాట్లాడటం అనేది చాలా అరుదైన సందర్భాల్లోనే వస్తారు. తమిళనాడుకి చెందిన తమిళసై ఇక్కడ మాట్లాడారు, తమిళనాడుకి వెళ్ళి ఈ గవర్నర్ అక్కడ మాట్లాడారు, చెన్నైలో మాట్లాడారు. యాక్చువల్లీ తమిళనాడు గవర్నర్ వ్యవస్థలోనే ఏదో సమస్య ఉందనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తాం. నేను కొన్ని క్రోనాలజీ చెప్తాను మీకు. 2016లో డిసెంబర్ 5వ తేదీన జయలలిత గారు మరణించారు. జయలలిత మరణానంతరము, అంటే యాక్చువల్లీ జయలలిత హాస్పిటలైజ్ అయిందే ఒక 2 నెలలు ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే ఉన్నారు, ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద ఉండి. ఆ టైంలోనే కొంచెం పరిస్థితి ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ నడిచింది. జయలలిత మరణానంతరము ఇమీడియట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ చెప్తున్నాను నేను. డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించారు. మరణించిన తర్వాత న్యాచురల్ ఆప్షన్గా అంతకుముందు జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిని చేసి ఆమె వెళ్ళిపోయారు. రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి అని ఆయనకు పేరుంది. సో ఓపీఎస్ ని ముఖ్యమంత్రిని చేశారు. ఓకే, అప్పుడు ఇమీడియట్ గా ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాడు. అయిన తర్వాత ఫిబ్రవరి 5 వరకు, అంటే ఆల్మోస్ట్ దాని తర్వాత ఏమైందంటే శశికళ రంగంలోకి దిగింది.
జయలలిత నెచ్చెలిగా పేరున్నటువంటి వ్యక్తి, ఆమె జయలలితకి క్లోజ్ ఎయిడ్ కాబట్టి, క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఈవెన్ జయలలిత గారిని అమ్మ అని పిలిచినట్టుగానే ఆమెను కూడా అమ్మ అని పిలుస్తారు. ఆ తర్వాత ఆ స్థానం ఆమెకి ఇచ్చారు నిజానికి. అట్లాంటి శశికళ రంగంలోకి దిగింది. ఆమె ముఖ్యమంత్రి కావాలనుకుని ట్రై చేయడం మొదలుపెట్టింది. సో ఆమె ముఖ్యమంత్రి కావాలనుకున్న టైంలో నిజానికి ఆ టైంలో కూడా గవర్నర్ వ్యవస్థ ఓపీఎస్ వైపే నిలిచింది. గవర్నర్ అప్పుడు మన విద్యాసాగరరావు గారే ముఖ్యమంత్రి. సరే దాని ఎవరున్నారనేది కాదు, గవర్నర్ కార్యాలయానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడదాం. సో అప్పుడు February 5th వరకు ఈ ప్రతిష్టంభన నడుస్తూనే వచ్చింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆ 1 month కూడా, ఆ పీరియడ్ అంతా కూడా ఎట్లా అంటే ఓపీఎస్ ముఖ్యమంత్రిగా ఉంటాడు, కానీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ కూడా శశికళ వైపు ఉన్నట్టుగానే మొత్తం కథనాలన్నీ వస్తాయి. ఫిబ్రవరి నెలలో, ఫిబ్రవరి 5వ తేదీన అనుకుంటాను, శశికళ ఎల్పీ లీడర్గా ఎన్నికయ్యారు. పూర్తిగా ఎల్పీ లీడర్ అయిపోయింది ఆమెనే. అందరు ఏకగ్రీవంగా ఆమెను ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారు. వన్స్ ఎల్పీ లీడర్గా, లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎన్నికైన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి కదా. న్యాచురల్ గా ఇమీడియట్లీ ముఖ్యమంత్రిగా ఆమెను చేయాలి కదా. అప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి 2017 ఫిబ్రవరి నెలలో అదే టైంలో ఈమె ఎల్పీ లీడర్ అయిన 1 day 2 days కి అనుకుంటా, ఓ పన్నీర్ సెల్వం జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. మీకు గుర్తుంది? అప్పుడు ఓ విజువల్స్ ఫుల్గా ఆయన వెళ్ళి ధ్యానం చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, అంటే అదొక చాలా నన్ను మోసం చేశారు, నన్ను ఒంటరిని చేశారు, జయలలిత నన్ను నమ్మిన బంటుగా భావించింది, కానీ ఎమ్మెల్యేలు అందరూ అటువైపు నిల్చున్నారు అని ఒక చూపించే ప్రయత్నం చేశాడు. అఫ్ కోర్స్ ఆయన ఫెయిల్ అయ్యాడు నిజానికి మాట్లాడితే. అది అయిపోయిన తర్వాత ఆయన రిజైన్ కూడా చేశాడు. అప్పుడు రిజైన్ చేయాల్సి వచ్చింది, ఆయన వెళ్ళి రిజైన్ చేశాడు. రిజైన్ చేసినాక February 7th ఈ ఆయన చేసినటువంటి ఫోటో ఆప్ అంతా ఉంది. దాని తర్వాత ఇమీడియట్లీ ఎవరిని చేయాలి? శశికళను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారనుకున్నారు. కానీ అప్పుడు ఏమైందంటే నిజానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. February 14వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాల్సింది ఉండే. దేని గురించి అంటే ఈ ఆమె అక్రమాస్తుల గురించి. అక్రమాస్తుల కేసులో శశికళ పాత్ర ఉందా లేదా అనే కన్విక్షన్ ఇవ్వాల్సిన సందర్భం, అదే నిజంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సందర్భము. ఒకవేళ కన్విక్ట్ అయితే ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అది మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి గవర్నర్ ఆగారు. February 7వ తేదీ నుంచి February 14వ తేదీ వరకు ఆగారు. 1 week ఆగారు. February 14th అక్రమాస్తుల కేసులో ఆమెకు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. సో శశికళ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయింది. రైట్, ఇక్కడతో ఆగలేదు. ఆమె అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అయినప్పుడు వెళ్ళిపోయే మనిషి అది ఏం చేసిందంటే ఈపీఎస్ ని తీసుకొచ్చింది, ఎడపడి పళనిస్వామిని తీసుకొచ్చింది. పళనిస్వామి శశికళకు నమ్మిన బంటు. సో ఆయనను తీసుకొచ్చి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలనుకుంది. ఆయన ముఖ్యమంత్రిని చేశారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత ఇక ఓపీఎస్ ఈపీఎస్ మధ్య గొడవ కంటిన్యూస్ గా నడుస్తూనే వచ్చింది. తర్వాత కొంతకాలానికి ఈమె 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2027 తర్వాత 2021కి వచ్చేసరికి ఆమె జైలు శిక్ష పూర్తయి ఆమె రిటర్న్ వచ్చేసరికి, అండ్ ఆ టైం కూడా ఈవెన్ ఆర్కే నగర్ ఎన్నిక, ఉప ఎన్నిక మనకు తెలుసు. ఆర్కే నగర్ జయలలిత చనిపోయిన తర్వాత మరణానంతరం ఖాళీ అయినటువంటి ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆమె శశికళ అక్కడ తన పాత్ర పోషించింది. ఆమె నెఫ్యూ అతన్ని తీసుకొచ్చి టీటీవీ దినకరన్ తీసుకొచ్చింది. ఆయనని గెలిచాడు ఇండిపెండెంట్ గా. పెద్ద హంగామా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అన్నాడీఎంకేలో వచ్చినటువంటి చీలికలు పేలికలైనటువంటి వాతావరణం మీద తమిళ ప్రజలు విసిగిపోయారు లిటరల్ గా మాట్లాడితే. ఆ తర్వాత చూస్తే కూడా శశికళ రిటర్న్ వచ్చే టైంకి శశికళను దూరం పెట్టారు ఈపీఎస్ ఓపీఎస్ కలిసి. వీళ్ళిద్దరు ఏకమయ్యారు. ఈపీఎస్ ఓపీఎస్ ఏకమైపోయి శశికళను పక్కన పెట్టేశారు. తర్వాత శశికళ ఏం చేయాలో తెలియక ఆమె కొత్త పార్టీ పెట్టుకుంది. ఇప్పుడు ఆమె ఒక సీట్ గెలిచింది ఇక్కడ. ఆమె అసలు ఇప్పుడు ఇర్రెలవెంట్ గా ఉంది. అసలు ఆమె ఎవరు అడగట్లేదేమో మరి, నాకు తెలిసి ఆ విషయం ఏది రావట్లేదు ఇక్కడ చర్చలోకి. ఇంకో కీలకమైన విషయం ఉందండి దీంట్లో. ఈ ఏడీఎంకేది అయిపోయింది. ఆ ప్రహసనంతో ఏడీఎంకేలో చీలికలు పేలికలు అవడం అన్నిటితోటి 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. 21 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పూర్తిగా ఏడీఎంకేకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. డిఎంకేని అధికారంలోకి తీసుకొచ్చారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవెన్ స్టాలిన్ కి కూడా అదే పరిస్థితి. డిఎంకేలో మీరు గమనిస్తే కరుణానిధి తర్వాత ఎవరు ఆయన వారసుడు అని డిసైడ్ చేసే దగ్గర పెద్ద గొడవ నడిచింది. మొదలంతా ఎవరు, ఇటు స్టాలినా లేకపోతే అళగిరి. సో స్టాలిన్ చాకచక్యంగా వ్యవహరించడం వలన కరుణానిధి కొంత ఈయన వైపు మొగ్గు చూపారు. అళగిరిని సస్పెండ్ చేశాడు డిఎంకే నుంచి. కరుణానిధి చనిపోయిన తర్వాత అళగిరి వచ్చాడు రిటర్న్ మళ్ళీ. నన్ను పార్టీలో తీసుకోవాలి, అసలు నాకు మద్దతుదారులు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ స్టాలిన్ చాలా అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన అళగిరిని పక్కన పెట్టేశాడు. ఈవెన్ కనిమూలి కూడా కొంత అట్లా ఉంటే ఆమెను కొంచెం దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు అని చెప్పేసి ఆయనకి ఏం బుజ్జగించాడో ఏం చేశాడో తెలియదు. బట్ ఫైనల్లీ డిఎంకే పూర్తి పగ్గాలు స్టాలిన్ కి దక్కాయి.
డిఎంకేలో వచ్చినటువంటి చీలికలు లేదా ఏడిఎంకేలో వచ్చిన చీలికలు, ఈ రెండిటికి విసిగిపోయినటువంటి జనాలు అండ్ వాళ్ళ పాలనను చూసి వాళ్ళ పట్ల వచ్చినటువంటి వ్యతిరేకత ఫలితము ఇవాళ విజయ్ రైజ్. మనం దీన్ని అర్థం చేసుకోకుండా, నిజానికి ఆ వాక్యూమ్నే అన్నామలై కూడా గుర్తించింది. అన్నామలై కూడా 2021 తర్వాత ఆయన ఏడిఎంకే కాదు డిఎంకే కాదు థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుందని అన్నామలై పదే పదే చెప్తూ వచ్చాడు. ఈ ద్రవిడ రాజకీయాలకు విసిగిపోయారు ప్రజలు, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు అని. కాకపోతే ఏం చేశారంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయనకు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ బీజేపీ ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయింది. 2024లో ఒంటరిగా బీజేపీ వెళ్ళింది, కాకపోతే పర్ఫామ్ చేయలేకపోయింది. సో ఇమీడియట్లీ మళ్ళీ న్యాచురల్ గా ఏడీఎంకే వైపు బీజేపీ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో ద్రవిడ రాజకీయాల్లో ఉన్నటువంటి చీలికల పేలికల వాదనలు వివాదాల వల్లనే ఈరోజు విజయ్ రేజ్ కనబడుతోంది. దాన్ని మనం అంగీకరించాలి. విజయ్ని థర్డ్ ఆల్టర్నేటివ్ గా చూశారు ప్రజలు. సింపుల్ సార్, ఇప్పుడు ఆయన పిలిచి అయ్యా మీరు నిరూపించుకోండి, కాదంటే అప్పుడు చూద్దాం అంటే ఒక పద్ధతే. గవర్నర్ ఎక్కడ ఇరిటేట్ అయ్యారు అంటే అనవసరంగా అతను కాంగ్రెస్ సభ్యులను తీసుకురావడంతో ఎలర్ట్ అయ్యాడు. కాంగ్రెస్ సభ్యులనే కాదు సార్, అంటే నిజంగా మాట్లాడితే ఇప్పుడు విజయ్ ఏం చేశారంటే ఒక తప్పు, ఇందులో ఆయన చేసిన మిస్టేక్, అది తప్పు అని కూడా అనడం కంటే కూడా ఆయన 118 మెజారిటీ, అసలు నాకు 118 మెజారిటీ లేదు అని ఆయన్నే వెళ్ళి అంగీకరించాడు. దిస్ ఈస్ హౌ ద టెక్నికాలిటీస్ వర్క్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నాకు 118 లేరు, నా దగ్గర మ్యాజిక్ ఫిగర్ లేదు, 112 ఉన్నారు నాకు, కానీ నన్ను అలో చేయండి అని అంటున్నాడు. దానికంటే ఆయన కామ్గా ఒక దగ్గరే ఉంటే ఏమో ఫ్లోర్ టెస్ట్ జరిగేదేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఒక 4-5 రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల పిలిచేవాళ్ళేమో. అయితే ఇందులో గొడవ ఏంటంటే ఈవెన్ టీవీకేకి ఉన్న సమస్య ఏంటంటే ఎక్కడ టీవీకేను చీలుస్తారో ఆయనకు భయం ఆయనకు ఉంటుంది. సో ఇమీడియట్ గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఫామ్ చేస్తారో వాళ్ళ వైపు అడ్వాంటేజ్ ఉంటుంది. వన్స్ ముఖ్యమంత్రి ఎవరైతే అవుతారో, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూ విల్ హోల్డ్ ద పవర్, రైట్? ఆ పవర్ ని బేస్ చేసుకుని చక్రం తిప్పడం అనేది జరుగుతుంది. ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, ఎంజీఆర్కి నమ్మిన బంటు, తర్వాత జయలలితకి కూడా చాలా కాలం నమ్మిన బంటు. కుల్లంపాలెం అర్ధనరి సెంగొట్ట ఆయన. ఈయన సెంగొట్ట ఆయన చెప్పాడు ఈయనకి, నువ్వు అట్లాగా ప్లస్లు మైనస్లు కలుపుకొని వెళ్ళకు, నీ బలంతో వెళ్ళి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాను, 108 ఉన్నాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాను, ఫామ్ ద గవర్నమెంట్, ఫ్లోర్ లో మేము చూసుకుంటాం అని చెప్పుకుంటే అయిపోయేది అని చెప్పిన ఏం లేదు. ఆయన 107తో డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. 108 అంటే ఆయనే 2 సీట్లు ఉన్నాయి కాబట్టి 107 ఉన్నాయి. 107 మంది బలం ఉంది మాకు, మేమే ఫామ్ చేస్తాం గవర్నమెంట్ అని చెప్పేసి పోయి ఉంటే వేరుండేది. ఆయన ఏం చేశాడంటే ఇంకో కాంగ్రెస్ ఉంది, కాకపోతే మిగతా పార్టీలు లేవు, కాకపోతే నాకు మెజారిటీ లేదు. హవెవర్ ఇవన్నీ ఇష్యూస్ వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అనవసరమైన పొలిటికల్ బ్యాటిల్లోకి మనం వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు సింపుల్ లాజిక్, కాంగ్రెస్ ఎందుకు రావాలి, కాంగ్రెస్ కూటమిలోకి ఎందుకు రావాలని ఎవరైనా కోరుకోరు. న్యాచురల్ గా చెప్పాలంటే రాజకీయాలు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇంకా ఇందులో ఒక కామెడీ ఉంది, ఒక జోక్ ఉంది. ఇందాక నేను వింటూ వస్తున్నాను. యాక్చువల్ తంబిదురై అని మీకు తెలుసు, మాజీ మంత్రి, ఏడీఎంకేలో చాలా సీనియర్ నాయకుడు. తంబిదురై ఏమంటాడు తెలుసా, ఇప్పుడు ఇందాక జస్ట్ ఒక జాతీయ ఛానల్ దాంట్లో అసలు చాలా ఆశ్చర్యం వేసింది, లాఫెబుల్ స్టేట్మెంట్ నిజంగా మాట్లాడితే. ఇది రకంగా ఏమంటాడంటే, ప్రజల్లో సెంటిమెంట్ ఉంది ఏడీఎంకే గవర్నమెంట్ ఫామ్ చేయాలని, సో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామేమో అంటాడు. ప్రజల్లో సెంటిమెంట్ ఉందని నిస్సిగ్గుగా చెప్పగలిగేటువంటి ఒక నాయకులు తమిళనాడులో కనబడతారండి మనకు. అది ప్రాబ్లం. నిజంగా అనిపిస్తుంది నాకు. అసలు ఇక్కడ ఉంది, థర్డ్ పొజిషన్ లో ఉంది అన్నా డిఎంకే. ఏమన్నా కొంచెమన్నా సిగ్గు నల్లా వద్దా? 47 స్థానాలు వచ్చినటువంటి ఏడీఎంకే ఎట్లా ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఏం చెప్తున్నారు? డిఎంకేతో కలిసి. అంటే ఇంకో దరిద్రం ఏంటంటే డిఎంకే ఏడీఎంకే కలుస్తున్నాయి అంట. ఇప్పుడు మనం చర్చ నడుస్తుంది కదా, అసలు ఎలా కలుస్తాయని మాట్లాడుతున్నాం కదా. అంతకంటే దారుణమైన స్థితిగతులు మనం చూసామండి. జేడీఎస్ కాంగ్రెస్ కలిసాయి కదా, శివసేన కాంగ్రెస్ కలిసింది కదా. మనం రాజకీయాల్లో ఏమీ చెప్పలేము. మూల సిద్ధాంతం ఒకటే, ద్రవిడం. ఆ ద్రవిడ ఫార్ములతో కలుస్తాయి, జస్టిఫై చేసుకుంటారు. అసలు ఐడియాలజికల్లీ పూర్తి విరుద్ధమైనటువంటి శివసేన కాంగ్రెస్ ఎలా కలిసినప్పుడు ఇంకా మనం దాన్ని ఇంకా ఏం అనలేము. ఇంకా సిద్ధాంత భావజాలం మూలం ఒకటే ఉన్నప్పుడు ఇంకా లెక్క వేస్తే బీజేపీ పీడీపీ కలిసి పనిచేసాయి, ప్రభుత్వం ఫామ్ చేశాయి. సరే, స్ట్రాటజిక్ ఇష్యూస్ వేరే ఉండవచ్చు, ఏముంటాయి అదంతా వేరే విషయం. బట్ పాలిటిక్స్ లో ఇవన్నీ సహజమే, మనకు కూడా అర్థం కావాలి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే, ఏడీఎంకే, టీవీకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, శ్రీధర్ వెంబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. శ్రీధర్ వెంబు జోహో ఫౌండర్. ఆయన ఏమంటాడంటే, సార్ ప్రెసిడెంట్ రూల్కి పెట్టేసేసి మళ్ళీ ఒక ఎలక్షన్స్కి పోవాలని. నిజంగా కొన్ని సార్లు అనిపిస్తుంది, ఇప్పుడు కనుక నిజంగా మళ్ళీ ఎలక్షన్స్ పెడితే టీవీకేకి బంపర్ మెజారిటీ ఇస్తారు ప్రజలు. నాకైతే గట్ ఫీలింగ్ అది.
క్లియర్ మెజారిటీ సార్. ఇంతకాలం కొంత కన్ఫ్యూజన్ ఉండే, కన్ఫ్యూజన్ లో ఓట్లేదు. ఈసారి మాత్రం క్లియర్ మెజారిటీ సార్. బికాస్ ఆఫ్ దిస్ ఈ ద్వంద్వ ప్రమాణాల వల్ల డిఎంకే ఏడిఎంకే రెండు బద్ధ విరోధులుగా భావించినటువంటి, శత్రువులుగా బిహేవ్ చేసినటువంటి రెండు పార్టీలు ఎలా కలుస్తాయి అసలు? కరుణానిధి లేడు, జయలలిత లేరు వాళ్ళు, నిజంగానే అది వేరే విషయం. బట్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఈ మొత్తం కేసులో ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి. బీజేపీని ఎవరు అడగట్లే. అదొకటండి, అసలు బీజేపీ ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఒక ఎమ్మెల్యేని ఎవరు పట్టించుకోవట్లే, అసలు ఎక్కడ టాలీలో కనిపించట్లే. ఇది మనం గుర్తించాలి. రెండోది డిఎండికే, దీన్ని ఎవరు గుర్తించట్లే. ఒక ఎమ్మెల్యే గెలిచాడు, పట్టించుకోవట్లే. అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం, ఎవరైతే ఈ శశికళ పార్టీ, ఒక ఎమ్మెల్యే గెలిచాడు, దీన్ని కూడా ఎవరు గుర్తించట్లే, ఎక్కడ టాలీలో రాయట్లే. ఎందుకు నాకు అర్థం కావట్లే. ఈ మూడు సీట్లు పక్కన పెట్టేసి మిగతా చర్చ అంతా నడుస్తోంది. అందులో కూడా వీసీకే, సిపిఐ, సిపిఎం 2 స్థానాలు గెలిచాయి. ఇప్పుడు ఇంకో కొత్త అంశం వినబడుతోంది. ఏంటంటే వీసీకే ఉంది కదా, వీసీకేకి సంబంధించి కొంతమంది నాయకులు నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు, తమిళ ఛానల్లో కూడా వస్తోంది. అది ఏంటంటే వీసీకే ఇప్పుడు ఏమంటోందనంటే, ఇవాళ మాకు పవర్ ఉంది, ఇప్పుడు మేము డిసైడ్ చేస్తాము ఏం కావాలి అనేది. సో మాకు కావాల్సింది మాకు ఇచ్చినప్పుడు మేము చూస్తాము అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ డిప్యూటీ సీఎం అడుగుతారో, ఏ హోమ్ మినిస్టర్ అడుగుతారో, రెండు అడుగుతారండి. ఉప ముఖ్యమంత్రిగా విజయ్, వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటట్టయితే విజయ్ ఫామ్ చేయకపోవడం బెటర్. గవర్నమెంట్ లిటరలీ నథింగ్ కదా, ఇంకేముంది. ఒకవేళ వీసీకే ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటే విజయ్కి అవసరం కూడా లేదు, పర్వాలేదు నేను అసలు గవర్నమెంట్ ఫామ్ చేయను, లెట్స్ గో టు ఎలక్షన్స్ అని చెప్పడం బెటర్. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వీసీకే ముఖ్యమంత్రి ఎట్లాగో ఇవ్వరులేండి, అది వేరే విషయం. బట్ ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్ట్రీయో, ఇంకా ఏమున్నాయో, వెనకాల మతలవులు ఏమున్నాయో అవి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది మనము ఇంత మెచ్యూర్డ్ పాలిటిక్స్ అని ద్రవిడ రాజకీయాల గురించి మాట్లాడతారు మన దగ్గర ఉన్న వాళ్ళు, కానీ ద్రవిడ రాజకీయాల్లో ఉన్నంత కుంచిత భావనలు ఇంకెక్కడా ఉండవని నా అభిప్రాయం. రైట్. ఇంకోటి అండి, నిన్న గవర్నరు జనరల్గా మీడియాతో మాట్లాడేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలా అరుదైన సందర్భాల్లోనే మాట్లాడతారు. నిన్న ఆయన మాట్లాడటమే కాకుండా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి ఈయన అన్నబ్ గారు యువర్ ఎక్సలెన్సీ అంటూ ఈయన కూడా ఎలా మరి ఏం చేయబోతున్నారంటే, 2-3 రోజులు టైం తీసుకుంటాను, నేను ఇప్పటికే ఆయనకు ఆప్షన్ ఇచ్చాను వచ్చి నిరూపించుకోమని, నా దగ్గరేం కాదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిరూపించుకోండి, నాకు నెంబర్ ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏం చేస్తారు? డిఎంకే ఏడీఎంకే కలిసి పేరు నెంబర్ ఇవ్వండి అని అంటే నాకు ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. ఇమీడియట్లీ నా ప్రశ్న ఏంటంటే, పేరు నెంబర్ ఇవ్వండి అంటే ఏదో పేరు పెట్టేసి నెంబర్ పెట్టేసి ఇవ్వచ్చా? ఉన్నవాళ్ళలో అదే గెలిచిన వాళ్ళలో ఆయన అడిగింది, ఆయన అన్నది అట్లనే ఉంది. ఆయన శాంతం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, గవర్నర్ పదవిలో ఉండే వాళ్ళు చాలా బాధ్యతతో మాట్లాడతారో లేదో సెకండరీ, మాట్లాడాలి. అండ్ అసలు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు జనరల్గా వాళ్ళు ఒప్పుకోరు, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి ఆ ఫ్రేమ్లోనే పనిచేయాలి. అయినా ఇచ్చారు ఆయన. అంటే ఆయన ఎందుకు ఇచ్చుంటారంటే, నా అభిప్రాయం ఏంటంటే ఒత్తిడా, ఆయన ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీవీకేకి అనుమతించలేదు అనే విషయం ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇది చర్చలో ఉంది, అందులోనూ తమిళనాట లేకపోతే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అంతటా కూడా అసలు ఎందుకని గవర్నర్ ఇలా విజయ్ని వెనక్కి పంపించారు 2 సార్లు వచ్చినా కూడా అని చర్చ నడుస్తున్నప్పుడు గవర్నర్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఒక మోరల్ ఇష్యూ కూడా ఉంది కదా ఇందులో. మీరు టెక్నికల్లీ కూడా అసలు నిజానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వాలని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి చాలా మంది ఐఏఎస్లు టెక్నికల్గా మాట్లాడే వాళ్ళు అందరూ చెప్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితిలోకి వచ్చారేమో అనేది నా అభిప్రాయం. ఎందుకు మరి ఇంటర్వ్యూలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఆయన ఏమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం ఏమైనా చేసి ఉంటారు. రైట్. సో సరే, ఇంకొక పాయింట్ ఉందండి ఇందులో. ఇప్పుడు ఈవెన్ విజయ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్. ఆయన ఏమంటాడంటే, డిఎంకే ఏడీఎంకే కలిసి గనక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేస్తే 107 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. మూకుమ్మడిగా విజయ్ రాజీనామా చేస్తాను, మీరందరూ కలిసి చేస్తే కనుక మేము ప్రజల్లోకి వెళ్తాము అని చెప్పేసి టీవీకే విజయ్ చాలా, ఇది హార్ష్ స్టేట్మెంట్, బట్ డెఫినెట్లీ ఇది ఎఫెక్టివ్గానే పనిచేస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పనిచేసినంత మాత్రాన్ని ఇవాళ ప్రజా మద్దతు ఖచ్చితంగా చెప్పాలంటే, మన మ్యాజిక్ ఫిగర్ నెంబర్ కనిపించట్లేదు అనుకోవచ్చు కానీ, బట్ జనాలు ఎవరు ఊహించని విధంగా విజయ్ వైపు ఉన్నారని కదా అర్థం దీంట్లో. దాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇంకో విషయం ఉందండి ఇందులో. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహించే పరిస్థితే వస్తే, అంటే గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అని ఇందాక అన్నారు కదా, గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఆయన నిజంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇలాగే ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? ఇలా కంటిన్యూ అయినంతసేపు హార్స్ ట్రేడింగ్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఆ మాట అన్నాడండి ఆయన.
ఆ భయం ఉంది, హార్స్ ట్రేడింగ్ జరుగుతుందనే భయం ఉంది, ప్రజల ప్రయోజనాల కోసమే నేను జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను అన్నాడు. ఆ జాగ్రత్త కాదు, ఇప్పుడు ఆగడం వల్ల హార్స్ ట్రేడింగ్ జరగదా? మరి ఏమీ మాట్లాడకుండా అసలు ప్రభుత్వమే ఫామ్ చేయకుండా కామ్గా ఉండడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఏడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ పుదుచ్చేరిలో ఉన్నారట, వాళ్ళందరినీ ఇప్పుడు ఈయన ఎడపడి పళనిస్వామి వాళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కాపాడుకోవడంలో నిమగ్నం అయిపోయాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఇంకో జోక్ ఏంటంటే అదేదో రిసార్ట్లో రూమ్లు పూర్తిగా లేవంట, ఖాళీగా లేవట, లేకపోతే ఇంకో దగ్గర షిఫ్ట్ చేశారు రిసార్ట్ నుంచి. సో అంతమంది ఎమ్మెల్యేలని అక్కడ పెట్టుకొని ఎన్ని రోజులు ఉంచగలుగుతారు? సో ఇది మనం క్యాంపు రాజకీయాల్ని నిజంగా ప్రోత్సహించినట్టే. ఇప్పుడు కామ్గా ఇలా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే ఏదో ఒకటి విజయ్ అంటే ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన ఫ్లోట్ చేసిన విషయం ఏంటంటే సాయి గారు, రూపాయి ఉపయోగం లేని ఈ పనిలో బీజేపీ ఎందుకు తలదూర్చింది? వాళ్ళకి ఏ మాత్రం ఉపయోగం లేదు. పోనీ పొలిటికల్ ఏదైనా గెయిన్ ఉందంటే చూర్చారంటే ఒక రాజకీయ పార్టీ కదా, ఆ మాత్రం చేసి ఏ మాత్రం ఉపయోగం లేక రోడ్డు మీద పోయి ఒంటి కంటించుకున్నారు కదా. ఇప్పుడు బీజేపీ నిజంగానే నేనైతే ఇప్పుడు గవర్నర్ అనంటే బీజేపీ అన్న పరిస్థితి దాంట్లో డౌట్ లేదు. బికాస్ అది హోమ్ మినిస్ట్రీ కిందకి వస్తుంది కాబట్టి, హోమ్ మినిస్టరే గవర్నర్ నియామకాలు చూస్తారు కాబట్టి, సెంట్రల్ హోమ్ మినిస్టర్. సో అమిత్ షా నిజంగా మీరు అన్నది కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఒకటే సీటు ఉన్న తమిళనాడులో ఎవరి కోసం ఈ ప్రాపకం? డిఎంకే, అన్నా డిఎంకే. అండ్ ఇంకోటి ఇందులో నాకు లాజికల్గా ఆలోచిస్తే కూడా అన్నా డిఎంకే ఇప్పుడు ఫామ్ చేస్తే గానీ గవర్నమెంట్ అవ్వదు. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపాలంటే అదొకటే ఆప్షన్. డిఎంకే ఏడిఎంకే కలిసి ఫామ్ చేయాలి. ఒకవేళ డిఎంకే ఏడిఎంకే కలిసి పనిచేసే విధంగా బీజేపీ పనిచేయాలి అని అంటే పూర్తి ద్రవిడ రాజకీయాలకు పూర్తి విరుద్ధం కదా బీజేపీ లిటరల్ గా మాట్లాడితే. సో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అసలు అర్థం కావట్లేదు నాకు కూడా. బట్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారని నేను అనట్లేదు, ఇది గవర్నర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ లీడర్షిప్ కి సంబంధించినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటే అసలు బేసికల్లీ బీజేపీకి దీంట్లో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళందరూ బెంగాల్లో ముఖ్యమంత్రిని ఎవరిని డిసైడ్ చేసుకోవాలి, బెంగాల్ మీద వాళ్ళ ఫోకస్ అంతా ఉంది. అసలు తమిళనాడులో ఏం జరుగుతుందనే దాని మీద ఇక్కడ ఒకటే సీట్ వచ్చిన తర్వాత దీని మీద అసలు ఫోకస్ కూడా వాళ్ళకి లేదు అని చెప్తున్నారు. బట్ స్టిల్ గవర్నర్ కార్యాలయం కాబట్టి బీజేపీ బీజేపీ పాత్ర ఉందన్న అభిప్రాయం అయితే ఖచ్చితంగా జనాల్లోకి వస్తుంది. అట్లీస్ట్ దాన్ని తీసేసే ప్రయత్నం అన్న బీజేపీ చేయాలి వాళ్ళ. అండ్ బీజేపీ నుంచి స్టేట్మెంట్స్ రావట్లేదు వాళ్ళ. మీరు చూడండి, నాగేంద్రన్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. సెంట్రల్ లీడర్షిప్ ఇచ్చింది కానీ బీజేపీ మాకు సంబంధం లేదు. నాగేంద్రన్ ఏం మాట్లాడలా, లోకల్ బీజేపీ అంటున్నారు. అన్నామలయో నాగేంద్రనో వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అన్నామలై ఫస్ట్ కంగ్రాచులేట్ చేశాడు టీవీకేని, విజయ్ని కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరు చాలా అద్భుతంగా మీరు పనిచేశారు, మీకు ఒక థర్డ్ ఆల్టర్నేట్ కోసం వచ్చారు అని చెప్పేసి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ చెప్పారు. ఈవెన్ మోదీ గారు కూడా విజయ్ని కంగ్రాచులేషన్స్ చెప్పారు విజయ్కి. అండ్ అన్నా డిఎంకేని ఓట్లేశారు అండ్ విజయ్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానని చెప్పాడు. అండ్ విజయ్ కూడా దానికి రెస్పాండ్ అయ్యాడు, నరేంద్ర మోదీ గారికి రెస్పాండ్ అయ్యాడు, ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్, మీతో కలిసి పనిచేస్తాం మేము, గవర్నమెంట్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి తమిళనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడినే ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే బీజేపీ సెంట్రల్ లీడర్షిప్లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు సౌత్ ఇండియన్ స్టేట్స్లో కమ్యూనికేట్ చేయరు సరిగ్గా. వాళ్ళు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కమ్యూనికేట్ చేయడంలో విఫలమవుతారు. నార్త్ ఇండియాలో కమ్యూనికేషన్ చాలా స్పీడ్గా జరుగుతుందండి. ఏదైనా ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఇమీడియట్గా నెరేటివ్స్ని బిల్డ్ చేయగలరు, నెరేటివ్స్ని డిస్మాంటిల్ చేయగలరు, అపోనెంట్ చేసే నెరేటివ్స్ని. బట్ ఎందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్కి వస్తే మాత్రం ఈ నెరేటివ్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాళ్ళకు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఉందా, లేకపోతే నిజంగా సరైన ఫీడ్బ్యాక్ వాళ్ళకి వెళ్ళదా, లేకపోతే వాళ్ళే పట్టించుకోరా, వాళ్ళు సరిగ్గా ఇన్ఫార్మ్ చేయరా? మీరు అబ్జర్వ్ చేయండి అన్నామలైని తీసేయడం గురించి. ఈవెన్ బండి సంజయ్ విషయంలో కూడా అదే మనం ఇక్కడ చూస్తాం. తెలంగాణలో బండి సంజయ్ పక్క జరిపించింది, ఎలా వెళ్ళింది ప్రజల్లోకి? దాన్ని కమ్యూనికేట్ చేయాలి కదా. అసలు బండి సంజయ్ని ఎందుకు పక్కకు జరిపారు, లేదా దానికి ముందు ఒక నేపథ్యం ఉంటుంది. అట్లాంటి ఒక నాయకుడిని పక్కకు జరిపినప్పుడు, ఇంకొక నాయకుడిని తీసుకొస్తున్నప్పుడు యూ షుడ్ అట్లీస్ట్ కమ్యూనికేట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఈవెన్ అన్నామలై విషయంలో అదే జరిగింది. ఈవెన్ అప్పుడు నేను ఇందాక చెప్పిన తమిళనాడు ఎగ్జాంపుల్, జయలలిత మరణానంతరం జరిగినటువంటి పెద్ద ప్రహసనం, ఆ టైంలో కూడా దెర్ వాజ్ నో కమ్యూనికేషన్ లిటరల్ గా మాట్లాడితే. ఇప్పుడు కేరళలో అదే పరిస్థితి మనం చూస్తే రాజీవ్ చంద్రశేఖర్ని ముఖ్యమంత్రిని చేశారు, ఐఎమ్ రియలీ సారీ, ఆయన ప్రెసిడెంట్ చేశారు, పార్టీ ప్రెసిడెంట్ చేశారు. సేమ్ రాజీవ్ చంద్రశేఖర్ కు సంబంధించిన పార్టీ ఏషియా నెట్ ఉంది. ఏషియా నెట్ మాత్రం బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా రాస్తుంది. ఆయన స్టేక్స్ ఉన్నాయి ఏషియా నెట్ లో. ఓకే, రాజీవ్ చంద్రశేఖర్ దాని గురించి అసలు ఏం మాట్లాడాడు? సో హూ విల్ కమ్యూనికేట్? అండ్ ఇంకోటి శబరిమల ఇష్యూలో ఇట్లాంటి వచ్చినప్పుడు లిటరల్లీ అంటే నాకు అనిపించేది ఏంటంటే
సౌత్ ఇండియన్ స్టేట్స్ విషయంలో బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళు అనుకుంటున్న దాన్ని సరిగ్గా సమర్థవంతంగా కిందకి చేరవేయడంలో, కమ్యూనికేట్ చేయడంలో, కన్వే చేయడంలో విఫలమవుతుందన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారో లేదో నాకు డౌటే. అదైతే నిజం అండి. ఎందుకంటే ఫైనల్గా ఇంకొకటి, ఈ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు ఈ షణ్ముఖం ఫ్యాక్టర్ కూడా ఏమన్నా పనిచేస్తుందా? ఎందుకంటే 35 మందిని తీసుకొచ్చేస్తాను, విజయ్కేమో బ్యాక్ ఎండ్ ఛానల్స్తో కమ్యూనికేట్ చేస్తున్నట్ట. ఏం పర్లేదు, ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పోయినా నా దగ్గర ప్లాన్ డి ఉంది, 35 మందితో నేను వస్తాను, మన ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, నేను పెద్దగా ఏమడకుండా డిప్యూటీ సీఎం ఇస్తే చాలని అడుగుతున్నాను. సీఎంగా మీరే ఉండండి, డిప్యూటీ సీఎం నా ఒక్కడికి ఇస్తే చాలు, మిగిలిన వాళ్ళని కూడా నేనే ఏదో సర్ది చెప్పేస్తాను. ఆప్షన్ ఏమైనా వర్కౌట్ అవ్వచ్చా? నాకేమనిపిస్తుంది అంటే అండి, అన్నాడీఎంకే చీలిక అని జరిగే అవకాశం ఉంది 100%. నాకైతే స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు అవుతుందా, లేకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత అందరూ మెల్లిమెల్లిగా ఒకరు వస్తారా తెలీదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అందరికి ఒక భయం ఉంటుంది. ఈ టైంలో ఇమీడియట్లీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనుకోండి, ఏదైనా అనుకోని విషయాలు, ఇప్పుడు ప్రాబ్లం ఏమైతే ఏడీఎంకే నుంచి ఎమ్మెల్యే రేట్ వచ్చారనుకోండి, మెజారిటీ నెంబర్స్ రావాలి, 2/3 వస్తే గానీ వాళ్ళు అవ్వదు, లేకపోతే డిఫెక్షన్స్ వస్తాయి. పార్టీ డిఫెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక బై ఎలక్షన్స్ పెడితే బై ఎలక్షన్స్ లో గెలుస్తామో లేదో అని ఒక అపనమ్మకం ఉంటుంది. అందుకనే 2/3 36 తీసుకొస్తానంటుంది. 2/3 కన్ఫర్మ్ అయితేనే వస్తారు. ఓకే, 2/3 కన్ఫర్మ్ చేయడం అనేది డిఎంకే నుంచి 2/3 అంటే ఆల్మోస్ట్ 47లో మీకు 20 పైన రావాలి, రైట్, 26 రావాలి, 25 మంది ఎమ్మెల్యేలు రావాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టాస్క్. చిన్న టాస్క్ ఏం కాదు అది. 25 మంది ఎమ్మెల్యేలు తీసుకురావాలంటే చిన్న విషయం కాదు కదా. అదొక సమస్య. అది నాకు తెలిసి గ్రాడ్యువల్ గా జరిగే ప్రాసెస్. ఈవెన్ డిఎంకే నుంచి కూడా చాలా మంది నాయకులు వస్తారు, అది గ్రాడ్యువల్ గా జరుగుతుంది. ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నాకు ఎక్కడ ప్రతిష్టంభన కనబడుతోంది అని అంటే ఆ వీసీకే, సిపిఐ, సిపిఎం. యాక్చువల్లీ కమ్యూనిస్టులు ఈ పార్టీకే ఏం మాట్లాడుతున్నారని నాకు డౌట్. అది నేను కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం జాతీయ నాయకత్వాలు ఉంటాయి అసలు, వాళ్ళు ఒప్పుకోవాలి. అది ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఉన్నారండి, అది ఒక 10-15 మంది ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకంటే పెద్ద నాయకుడు అక్కడ ఏం కనిపించాడు నాకు తెలిసి. ఎంఏ బేబీ చెప్పాడుగా, మేము జాతీయ నాయకత్వం ఒక 5-6 రోజులు ఆలోచించి చెప్తామని. 5-6 రోజుల తర్వాత వాళ్ళు చెప్తారు. అంటే ఈ లోపల ఏం మంత్రాలు చేస్తారు, ఎవరితో మంత్రాలు చేస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైతే